హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ నెక్ అండి. హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్, అలానే వెరైటీ టజల్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఉంటాయి కదండి. ఇదైతే కనుక ఈ బ్లౌజ్కి మాకు కస్టమర్ అయితే ఈ విధంగా డిజైన్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్ ప్రకారం 1 ఇంచ్ అయితే గనక పొడవు పెట్టుకున్నాను నేను. కొంచెం కుచ్చు కోసం మనకి ఎక్స్ట్రాగా చేతి పొడవు ఎక్కువగా ఉంటే గనక మనకి కిందకి ఇలా పైకి లేసినట్టుగా ఉండకుండా ఉంటుందనేసి ఇలా పెట్టుకున్నాను. ఎల్బో హ్యాండ్ 11 ఇంచెస్కి, హ్యాండ్ వచ్చేసి 14 ఇంచెస్ లూజ్తో ఈ విధంగా మార్క్ చేసుకొని, ముకుంద హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను 6 ఇంచెస్కి ఇలా కోన్ షేప్లోన 2.5 ఇంచు పైన కుచ్చు భాగం దగ్గరికి ఇలా 6 ఇంచెస్ డౌన్కి ఈ విధంగా అయితే గనక నేను మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా కోన్ షేప్ లాగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే గనక చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి సారీ క్లాత్ అన్నమాట. దీనికైతే గనక మేము లైనింగ్ యూజ్ చేయట్లేదు. లైనింగ్ వేస్తే గనక మనకి కుచ్చు పైకి లెగిసేటట్టుగా ఉండదు. సారీ కొంచెం తక్కువ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే సారీ చిన్నగా ఉంటుంది కదా. ఈ సారీ వచ్చేసి వేరే క్లాత్ మెటీరియల్ ఏదైనా హ్యాండ్కి మనం వేస్తే లుక్ ఉండదని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే లూజ్ అయితే గనక తీసుకున్నాను. ఏదైతే హ్యాండ్ భాగం ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకొని కుచ్చు కోసం 2.5 3 ఇంచెస్కి నేను ఎక్స్ట్రాగా అయితే గనక పైకి ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా కోన్ షేప్లోకి ఈ విధంగా కటింగ్ అయితే గనక చేసుకున్నాను. ఇదిగోండి, ఇంత కుచ్చు వస్తుంది. హ్యాండ్ అయితే గనక ఈ మోడల్. ఇప్పుడు అలానే బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి నడుము లూజ్ వచ్చి మాకు 37 చెప్పారండి. ఈ బ్లౌజ్ అయితే 35 ఉంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ కావాలన్నారు. 37కి నేను 4 భాగాలు చేసుకొని, అలానే 1 ఇంచ్ డాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. బ్యాక్ వీపు భాగం వచ్చేసి పావించు కిందన పైన కూడా ఎక్స్ట్రాగా పెట్టుకుని, చంక నడుం భాగం కింద నుంచి చంక భాగంకి ఎంత ఉందో చూసి కిందన పైన కూడా పావించు ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే గనక ఈ విధంగా పెట్టుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఖర్చుల కోసం. 17 ఇంచులకి ఈ విధంగా పొడవు ఇలా మార్క్ చేసుకున్నాను. అలానే బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఇలా వీపు భాగం పెద్దగానే ఉంటుంది, వీళ్ళు లావుగా ఉంటారు సైజ్ అయితే గనక. షోల్డర్ వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకొని ఇలా 11.5 మార్కింగ్ పెట్టుకున్నాను నేను. నెక్ కూడా 11 ఇంచెస్ వచ్చింది. మనకి ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత అయితే ఉందో చూసుకొని అటు పావించు ఇటు పావించు కుట్లు కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. అలానే చంక డౌన్ మనం నడుం భాగంతో మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం 1 ఇంచ్ ఇలా లోతుకు పెట్టుకొని మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో దాంతోపాటు చంక దగ్గర కూడా ఒకసారి చూసుకుంటే మనకి కొందరికి చంక దగ్గర వచ్చేసి ఎక్స్ట్రాగా ఉంటుంది. లూజు ఎక్కువగా పెట్టమని అడుగుతూ ఉంటారు. లేదంటే గనక చంక భాగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనం చూసుకొని ముందుగానే లూజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. కరువు నెక్ కోసం నేను 11 ఇంచెస్కి ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకొని 2 ఇంచెస్కి ఇలా అయితే గనక ఫస్ట్ ఒక గీతలు గీసుకున్నాను. తర్వాత 1/2 ఇంచు లోతు భాగం కోసం, అంటే మనకి ఏదైతే కట్ వర్క్ వస్తుందో దానికోసం ఇలా 1/2 ఇంచ్కి 2 ఇంచెస్ దగ్గర నుంచి 1/2 ఇంచు మధ్యలో 1 ఇంచు దగ్గర ఈ విధంగా అయితే గనక మార్క్ చేసుకున్నాను. నేను బకరం యూస్ చేస్తాను కాబట్టి ఇది నెక్ అయితే గనక నేను కటింగ్ చేయట్లేదు. దీనికి బకరం అతికించుకొని అప్పుడు నేను పైకి తిప్పుకునేటప్పుడు కటింగ్ అయితే చేస్తాను. ముందుగా ఇలా కటింగ్ చేసేటప్పుడు కట్ దగ్గర చిరిగిపోవడం లేదంటే సాగిపోవడం జరుగుతుంది. అందువలన నేనైతే గనక బకరం యూజ్ చేస్తాను. ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది క్రాస్‌గా ఇలా నేనైతే గనక ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ఒక్కొక్కళ్ళకి తేడా ఉంటుంది కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి. ఈ షోల్డర్ ఎంతొచ్చిందో అంతా పెట్టేసుకొని, అలానే ఆది బ్లౌజ్ నెక్ ప్రకారం ఇలా అయితే గనక మార్కింగ్ చేసుకున్నాను. చంక
మెడ, ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా కటింగ్ చేసేసుకొని, ఈ పై క్లాత్ ఏదైతే మనం బ్యాక్ పార్ట్ ఏసామో అదైతే గనక నేను ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ అలానే షేప్ డాట్ డౌన్ వరకు కూడా ఒకసారి కొలత వేసుకుంటే, ఉక్సులు పట్టి అలానే నడుం భాగం దగ్గర కూడా ఎంతొచ్చిందో చూసుకోవాలి. 14 ఇంచెస్ షేప్ డాట్ దగ్గర పొడవొచ్చింది. అలానే 6.5, 7 ఇంచులు నడుం భాగం దగ్గర, ఉక్సులు పట్టి దగ్గర వచ్చేసి 5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ అయితే గనక చేసుకున్నాను. మనకి ఏదైతే ఫ్రంట్ షోల్డర్ ఉంటుందో నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ చూసుకొని అక్కడి నుంచి కూడా కిందకి మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే గనక అటు ఇటు వైపు జరిగి ఒక సైడ్‌కి అనేది షేప్ అనేది సైడ్‌కి వెళ్ళిపోవడం ఉంటుంది. అందువలన ఇదైతే గనక మార్కింగ్ అనేది చూసుకోవాలి మనం. ఇవ్వండి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కటింగ్ అయితే గనక అయిపోయింది లైనింగ్ క్లాత్. ఇప్పుడు అదే క్లాత్‌ని పై వైపుకి ఈ విధంగా వేసుకొని, పైన క్లాత్ అనేది నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని, కొంచెం ఖర్చు అయితే గనక నేను ఎక్స్‌ట్రాగా ఉండేలాగానే కటింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎటువైపు సరిపోతుందో ఒకసారి అయితే గనక చూసుకోవాలి. వీటికి ఇంకా నాకు షేప్ బెల్ట్‌కి అయితే గనక ఇది చాలా చిన్న క్లాత్ ఇచ్చాడు బ్లౌజ్ పీస్. షేప్ బెల్ట్‌కి అయితే గనక క్లాత్ అయితే సరిపోవట్లేదు. బ్యాక్ నెక్ భాగంలోది కొంచెము 1, 2 ఈ ముక్కల్లో ఉండేది కొంచెం అతుకు పడేలాగా ఒకటైతే గనక వస్తుంది. ఇదిగోండి ఇలా ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.